యాక్షన్స్ కూడా తీసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ మిస్ అయితే ప్రాబ్లం వస్తుంది. అందుకే చెప్పా సో మెనీ టైమ్స్ 1995 నేను ఉదాహరణకు నేను క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ చెప్పాను. క్యాబినెట్లో రకరకాలుగా రాస్తారు, వక్రీకరించి రాస్తారు. అంటే ఆన్ టెక్నాలజీలో ఫైల్స్ అన్నీ క్లియర్గా ఆన్లైన్లో ఉన్నాయి. నాకు ఎప్పుడు ఫైల్ వచ్చింది, ఎప్పుడు పంపించాం. ఇది సమర్థత బేరే చేయడం కాదు, ఇది క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్. దాంట్లోనే నాకు వచ్చేటి ఎక్కువ ఫైల్స్ వచ్చాయి. నా తర్వాత హెచ్ఆర్ మినిస్టర్కి ఎక్కువ ఫైల్స్ వస్తాయి, ఎడ్యుకేషన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మూడో మంత్రి ఎవరో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను బేరే చేసిన తర్వాత నేను ఏం చెప్పానంటే మంత్రులందరికీ, ఎంత త్వరితగతిన మీరు ఫైల్స్ డిస్పోజ్ చేస్తే మనకు ఫలితాలు కూడా మెండుగా ఉంటాయి. ఇది మెజరబుల్. మీరు అందరూ టీమ్గా పనిచేయండి. నేను ఇది కూడా చూస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీ ఫైల్ విల్ బి ఆన్లైన్. ఆన్లైన్లో ఉంటే ప్రతి ఒక్క అధికారిని నేను రేపు అడిగే పరిస్థితి వస్తుంది బేరీ చేయడానికి. నీకు ఒక 5 ఫైల్స్ వచ్చాయి, వారం రోజుల్లో క్లియర్ చేయకపోతే నువ్వేం పని చేస్తున్నావు? ఇజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇది వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇట్ ఈజ్ ఇన్నోవేటివ్. ఈరోజు ఆల్ టికెట్స్ ఇంటర్మీడియట్ వాట్సాప్ గవర్నర్లో కొడితే వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఎ బిగ్ చేంజ్? దాన్ని విమర్శించడం ఏంటి? అంటే ఎక్కడికి పోతున్నాం? పాన్ కార్డు కూడా వాట్సాప్లో పెట్టి డబ్బులు కడతా ఉంటే ఇదేదో డేటా పోతుంది అంటే ప్రజల్ని మభ్యపెట్టి వక్రీకరించి మాట్లాడి ప్రజల్ని ఎప్పటికప్పుడు ఇష్టానుసారంగా పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలు ఇవి. ఈ ప్రయత్నాలు ఉన్నప్పుడు నేను మాట్లాడడం కాదు, మీడియా మీరు మాట్లాడాలా, మీరు కాదు ప్రజలు మాట్లాడాలా, ఇంటలెక్చువల్స్ మాట్లాడాలా. ఎలక్షన్ల ముందు ఓటేయడం కాదు, ఓటేశారు, బాధ్యతగా వేశారు, అవేర్నెస్ వేశారు, మీ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయని వేశారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? దీన్ని కంటిన్యూగా మనం అందరం కలిసి సమిష్టిగా చైతన్యంతో ముందుకు పోతే 15% గ్రోత్ వచ్చిందనుకోండి, ఎవరికి లాభం? రాష్ట్రానికి లాభం, ప్రజలకు లాభం, మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. నిన్న ఎండ్ టు ఎండ్ వర్కౌట్ చేశాను, 3 hours కూర్చున్నాను అగ్రికల్చర్లో. సాయిల్ హెల్త్ దగ్గర నుంచి నాశనం చేశారు. ఉదాహరణ సాయిల్ హెల్త్ అంటే ఏంటి? నేను ఒకప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాను, ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ గుడ్. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వెరీ ప్రోగ్రెస్ ఫార్మర్స్ మనవాళ్ళు మీరు చూస్తే ఒక మాట చెప్తే అల్లకపోతారు. వీళ్ళు రాయదుర్గకి వెళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు. ఒకప్పుడు తెలంగాణకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసి అవకాశాలు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. ఇప్పుడు హార్టికల్చర్ కానీ అక్వాకల్చర్ కానీ స్పైసెస్ కానీ వీఆర్ నెంబర్ 1. ఇక్కడ ఆ మోడల్స్ని క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే బ్రహ్మాండంగా చేసి పామాయిల్ వీఆర్ నెంబర్ 1. అందుకని నేను చాలా క్లియర్గా ఆదాయాన్ని పెంచే మార్గం, రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి, దాని గవర్నమెంట్ ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ దట్ ఈస్ ఎ రెవల్యూషన్ అవుతుంది. ఫర్ ది లాస్ట్ 10 years 8.8% గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో, వ్యవసాయాలు. నేను వాస్తవంగా ప్రజల్ని, రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే అక్వాకల్చర్ కానీ మీట్ కానీ డైరీ కానీ ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడుంది, అంత ప్రోగ్రెస్ ఫార్మర్స్ ఉన్నారు.
నేను చెప్పేది. ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగింది. ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చా నన్ను ఓడించారన్నారు కదా, ఏమైంది? అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్, ఆ పద్ధతి. ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడూ చేయలేదు నా లైఫ్లో. అయితే సిద్ధాంతపరంగా చేసినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. దాంట్లో రాజీ పడలేదు నేను. ఫ్యాక్షన్ లీడర్స్, కమ్యూనల్ వైలెన్స్, నక్సలైట్స్ వైలెన్స్, రౌడీజం చాలా నిర్మోహమాటంగా వేశాను. ఇటీవల కాలంలో ఏమైంది? ఎక్కడ చూసిన డ్రగ్స్, గంజాయి. ఇప్పుడు తగ్గిందా లేదా? కంట్రోల్ చేసామా లేదా? 7 నెలల్లో కంట్రోల్ అయింది. పూర్తిగా ఎరాడికైంది నేను చెప్పను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ, ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండిస్తే మాత్రం అది లాస్ట్ డే. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే లాస్ట్ డే. గుర్తుపెట్టుకోండి, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్గా ఉంటాం. ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ తప్పించుకోలేవు. వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే. బీ రెస్పాన్సిబుల్ సిటిజన్. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మాదిరిగా గౌరవంగా బ్రతకడానికి మీరు గౌరవంగా బ్రతకండి, అందరినీ గౌరవంగా బ్రతకనియండి. ఇష్టానుసారంగా చేస్తే ఇక్కడ ఎక్కడైనా పరిస్థితిలో ఉండదు. అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం. అది చేయకపోతే కూడా తప్పే అవుతుంది. మేము చేస్తాం, మీరేమన్నా చేయండి. ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు బారేసుకోవడం, ఓకే మీరు నోరు బారేసుకుని నేను పారేసుకో, అది ఎప్పుడు నా జీవితంలో లేదు. బట్ యాక్షన్ మాత్రం డిటర్మెంట్గా ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది. నేనేమంటానంటే అప్పుడు అందుకే 95 సీఎం అన్నాను. నరేంద్ర మోడీ గారి పైన ఎంత ప్రచారాలు చేస్తున్నారు, ఏమైంది? ప్రజల అప్రమత్తంగా ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. నేననేదంటే నేను పోయిన దానికి వచ్చిందనేది కాదు. ఇది బీ క్లియర్, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఇది. ఆయన అవలంబించే మోడల్ ఈజ్ రైట్ మోడల్ అని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే 3 సార్లు గెలిచారు. గుజరాత్లో 5 సార్లు గెలిచారు. ఆ నమ్మకం అనేది అక్కడ ప్రజల్లో చైతన్యవంతమైన ప్రజానీకం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు గెలుస్తారని నమ్మరు. ఆయనకి ఇప్పుడే డౌట్, మళ్ళీ 2.0 వస్తానన్నాడు. అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళీ ఫియర్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది. వాడు వస్తే ఏమవుతుంది, మళ్ళీ నిద్రపోతామా లేదా, ఏమైపోతాం అంటే దాంతో మనం ఇంకొంచెం నర్వస్ అయ్యి ఇంకా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఐ వాంట్ డీల్ ఫర్మ్లీ ఎవ్రీబడి ఈక్వలీ. కాబట్టి మీరు అన్ని దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడల్ ఈజ్ సేమ్, పీపుల్ ఆర్ డిఫరెంట్. బట్ అల్టిమేట్లీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ థింకింగ్ సేమ్. యూనిఫామ్గా అదే ఆలోచిస్తాడు. ఓసారి మోసపోతారు. మోసగాళ్ళు ఉన్న దగ్గర మోసపోతారు. మోసగాళ్ళు లేకపోతే కొంచెం స్ట్రైట్గా పోతూ ఉంటారు. అది వచ్చింది. దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ ఈ పొలిటికల్ పొల్యూషన్కి ఈ ఇంటర్నెట్లో పెట్టే, సోషల్ మీడియాలో పెట్టేదంటే నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎవ్రీడే. దట్ ఈజ్ బిగ్గెస్ట్ టాస్క్. నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను. నీ సంపద ఎవరికి కావాలి? నువ్వు కక్ష తీర్చుకో, లేకపోతే నన్ను తిట్టు అంటే నేను ఎక్కడ తిట్టగలుగుతానవన్నీ? రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిక్ని తిట్టడానికో లేకుంటే చేయడానికి కాదు కదా. దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అవినీతి పరులు గుండెల్లో నిద్రపోవాలి. నో క్వశ్చన్. అట్ ది సేమ్ టైం పొలిటికల్ విక్టిమైజేషన్ ఏం రాలా. నా లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. కానీ అండర్ ఎస్టిమేట్ చేసి నాతో ఆడుకోవచ్చు అనుకుంటే మాత్రం నేను కూడా ఒక్కొక్కసారి మోసపోతాను, కానీ ఎప్పుడు మోసపోను. అప్రమత్తంగా ఉంటే ఎవడు ఎక్కడ పెట్టాలో అందరిని అక్కడ పెడతాం. ఓకే.